మొట్టమొదట భారతీయ జనతా పార్టీకి నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ఈ పార్టీ మా పుట్టుకనే ఈ పార్టీలో జరిగింది, ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీలో. 1975 నుంచి 80 వరకు ఆ రోజుల్లో వెంకయ్య నాయుడు, ఇంద్రసేనారెడ్డి సోదరుడు, ఇంకా చాలామంది అప్పటి తరం నాయకులందరితోటి కలిసి ఉద్యమాలు చేసినాం. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనసంఘ్, ఈ కార్యక్రమాల కోసం రాత్రి భవాళ్ళు కృషి చేసినాం. ఆ తర్వాత నేను బీసీ ఉద్యమాలతోటి అందులో బిజీగా ఉండిపోయాను. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పిలిచి నా బీసీ ఉద్యమాన్ని గౌరవించారు. నన్ను, నాతో పాటు బీసీల యొక్క అభివృద్ధిని చిత్తశుద్ధితోటి, అంకితభావంతో గ్రహించి నిజమైన నాయకులను బీజేపీ ఎప్పుడూ అభినందిస్తుంది, ప్రోత్సహిస్తుంది. అందుకు నేనే తార్కాణం. రెండవది, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక యోగి, బీసీ వర్గానికి. ఆయన బీసీ గారని కొందరు వాళ్ళు చెప్పారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఒరిజినల్ బీసీ జాబితాలో ఉండేటోళ్ళ దాంట్లో 2 రకాలు ఉంటారు. ఈయన చేతి వృత్తులకు చెందినటువంటి వాడు, కులవృత్తి, గాంధ కులం, పైగా బీసీలో పట్ల అంకితభావం ఉన్నటువంటి నాయకుడు. ఎప్పుడు కలిసిన కృష్ణయ్యజీ ఆగే బడో ఫైట్ కరో అంటాడు. అంత అంకితభావం ఉన్నటువంటి వ్యవస్థ లోపల హక్కుల కోసం మీరు పోరాడండి, నా మద్దతు ఎప్పుడు ఉంటుందని వెన్నుదట్టి రేపెట్టటువంటి గొప్ప నాయకుడు మోడీ. ప్రపంచంలోనే మోడీజీ ఈరోజు భారతదేశం యొక్క గుర్తింపు ఎప్పుడు వచ్చింది? మోడీ ప్రధాని అయిన తర్వాత భారతదేశం అగ్రదేశం వైపు పరిగెడుతున్నది. ఈరోజు ప్రపంచ దేశాల్లో మోడీజీకి ఏ విధంగా నిరాజనం పలుకుతున్నారు అమెరికాలో చూసాం. ప్రపంచంలో ఏ దేశంకి పోయినా మోడీజీకి నిరాజనం పలుకుతున్నారు, అడుగున స్వాగతం పలుకుతున్నారు. భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాలు దాటి వెళుతుంది. ఒకప్పుడు భారతదేశం అంటే అమెరికాకి వెళ్ళి గోధుమలు, ఇంకో దేశంకి వెళ్ళి ఇంకో ఆహార వస్తువులతోటి ఆకలి చావులు తెచ్చిన దేశం కూడా పేరుండేది, అతిపేద దేశం ఉండేది. అటువంటిది ఈరోజు భారతదేశం ఇతర దేశాలకు సాయం చేసే దిశగా తీసుకుపోయినటువంటి ఘనత నరేంద్ర మోడీది. కాబట్టి అంతేకాదు, రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించాలి, ప్రాచుర్యం చేయాలి. రాజకీయాలంటే సంఘసేవ, రాజకీయాలంటే నిష్కామ కర్మ, ఏ ప్రతిఫలం ఆశించకుండా సమాజాన్ని అభివృద్ధి చేయాలి. సర్వే జన సుఖినో భవంతు అనేది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం. అంటే ప్రతి ఒక్కరు సుఖంగా, సంతోషంగా ఉండాలని. భారతీయ సంస్కృతిలో ఆరోగ్యము, ఆనందం ఉన్నాయి 2. కాబట్టి అంత గొప్ప భారతీయ సంస్కృతికి పునర్వైభవాన్ని తీసుకురావడానికి మోడీ గారు, అమిత్ షా గారు, ప్రతి కార్యకర్త, బీజేపీ కార్యకర్తలందరూ కూడా భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా, ప్రపంచంలోనే అగ్రదేశంగా తీర్చిదిద్దాలని గొప్ప ఆశయంతో ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలి, ప్రతి ఒక్కరు పేదరికం నుంచి విముక్తి కావాలి, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఈ నినాదంతో దూసుకుపోతున్నాడు. బీజేపీ పార్టీ బీసీల పార్టీగా మారిపోయింది. బీసీలకే నాయకత్వాన్ని ఇచ్చారు, మోడీజీకి నాయకత్వాన్ని ఇచ్చారు, ఉపరాష్ట్రపతిని బీసీలకు ఇచ్చారు, ఒక ట్రైబల్ లేడీని రాష్ట్రపతి చేశారు. ఏ పార్టీ అయినా 76 ఏళ్ళల్లో ఏ పార్టీ అయినా చేసిందా ప్రధానమంత్రిని? బీసీల యొక్క ఆశయం ఏమిటి? మనం అందరం ఉద్యమాలల్లో ఈ దేశానికి బీసీ ప్రధాని కావాలని కోరుకున్నాం, ఉద్యమాలు చేసినాం, ఢిల్లీలో ధర్నాలు చేసినాం, వేలాది మందిని తీసుకుపోయి పార్లమెంటును ముట్టడించినాం. గతంలో అనేక ఉద్యమాలు చేసినాం, కానీ ఎవ్వరూ స్పందించలేకపోయారు. బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రిని చేసిందంటే వాళ్ళ కులము, వర్గం, పేద వర్గాల నుంచి వచ్చాడు, పేద కులం నుంచి వచ్చాడు. కాబట్టి మోడీ యొక్క నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు, ఒక యోగి. ఒక ఆస్తి లేదు, కుటుంబం లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, మొత్తం భారతదేశ ప్రజలైన ఆస్తి అనేటటువంటి గొప్ప యోగి మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి కావడము భారతదేశం యొక్క అదృష్టం. అట్లాంటి మోడీ నాయకత్వంలో దేశమంతటా మోడీ హవా నడుస్తుంది. తెలంగాణలో కూడా వచ్చే రాజ్యం బీజేపీదే. కాబట్టి తప్పనిసరిగా ఈ పట్టభద్రం నియోజకవర్గం, టీచర్ల నియోజకవర్గం ఎన్నికల లోపల మన బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
బీజేపీ పార్టీ శకం మీరు చూశారు మొన్న మహారాష్ట్రలో ఎట్లా ప్రజలందరూ తీర్పిచ్చారు, హర్యానాలో ఎట్లా తీర్పిచ్చారు, అదేవిధంగా ఢిల్లీలో ఎట్లా తీర్పిచ్చారో అందరు రియలైజ్ అయ్యారు ప్రజలందరూ. ఈరోజు రాజకీయాలంటే స్వలాభం అనేది దాంతో బ్యాడ్ కల్చర్ వచ్చింది. అటువంటి దాన్ని మోడీజీ రాజకీయాలకే నిర్వచనం మార్చాడు. సంఘసేవ, దేశంలో పేదరికం నిర్మూలించడము, అందరు సుఖంగా సంతోషంగా ఉండడము, ఇది ఒక ధర్మభూమి, కర్మభూమి భారతదేశం. అట్లాంటి పూర్వభావాన్ని తీసుకురావాలి. ఇక్కడ రాముడు పుట్టిన, ధర్మరాజు పుట్టినటువంటి దేశం ఇది. అందుకే ప్రజలందరూ సుఖంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ పేదరికం లేనటువంటి దేశంగా, ప్రపంచంలో గుర్తింపు పొందే దేశంగా భారతదేశాన్ని పెంచాలనేటువంటి తపన ఉన్నటువంటి వాడు, రాజకీయాలలో అవినీతిని ప్రచారం చేసేటువంటి గొప్ప యోగి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అడుగడుగున స్వాగతిస్తున్నారు ప్రజలందరూ. గుండెల్లో ఉట్టుకుంటున్న మావాడు మోడీ అని గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా మోడీని, గుడిసెల నుంచి బంగ్లా దాకా, బంగ్లాలో ఉన్న వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, ప్రధానమంత్రి ఇంత నిజాయితీపరుడు ఉండాలి, రాజకీయాల్లో నిజాయితీ ముఖ్యం, నీతి నియమాలు ముఖ్యం అని బంగ్లాలో ఉన్నాడు. గుడిసెలు ఉన్న వాళ్ళు మాకు తిండి పెడుతున్నాడు, మా పేదరికాన్ని నిర్మూలించి చర్యలు తీసుకుంటుందని పేదవాని నుంచి పెద్దల వరకు అందరికీ మోడీ జిందాబాద్ అంటున్నారు. ఇట్లాంటి తరుణంలో తెలంగాణ ఉద్యమాల గడ్డ, అనేక పోరాటాల చరిత్ర ఉన్నటువంటి గడ్డ. ఈ గడ్డలో ప్రజలందరూ మార్పు కోరి బీజేపీ వైపు అడుగులు వేస్తూ పరుగులు తీస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో టీచర్లు, నిరుద్యోగ యువకులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ ద్వారా ఏదైనా ప్రభావితం చేస్తాం. ఢిల్లీ ప్రజలందరూ ఎట్లా చేశారు, పార్టీ ముఖ్యమని చెప్పి తీర్పిచ్చారు. బీజేపీ పార్టీ ఉంటే మా అందరి బతుకులు బాగుపడతాయి, మారుతాయి. 10 ఏళ్ల కాలం లోపల ఢిల్లీ ముఖ చిత్రాన్ని మారిపోతుంది. గతంలో పాలించిన వారంతా మాకు కాలుష్యం అయిపోయింది. ఢిల్లీ పేదరికం నిర్మూలించలేకపోయారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంటే కేంద్రం నుంచి బడ్జెట్ వస్తాయి, నిధులు వస్తాయి, సపోర్ట్ దొరుకుతుంది. ఒకవైపు మోడీ లాంటి నాయకుడితోటి ఇక్కడ కూడా సమర్థవంతమైన, నీతివంతమైన నాయకత్వం పెరుగుతుంది. పాలన లోపల చాలా సమర్థవంతులు, నిజాయితీ పరులను తీసుకొచ్చేటందుకు ఆయన పద్ధతి ప్రకారం తీసుకొని వస్తున్నాడు. ఒక సామాజిక సామరస్యం చెడిపోకుండా ఒక పద్ధతి ప్రకారం సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు మోడీజీ శ్రీకారం చుడుతున్నాడు. దీన్ని మనం అందరం స్వాగతించాలి. ప్రతి ఒక్కరి మీద మన మీద సాంఘిక నైతిక బాధ్యత ఉంది. ఒక వ్యవస్థ నిర్మాణం లోపల విద్యావంతులు, మేధావులందరూ మోడీ ముఖం చూసి ఓట్లు వేయవలసిన అవసరం ఉంది. అందుకే అందరికీ నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రులకు, టీచర్లకు విజ్ఞప్తి చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు ఓటు చేసి గెలిపించాలని, అదేవిధంగా మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించినట్టయితే తెలంగాణ బంగారు తెలంగాణ అప్పుడైతుంది. కేంద్రం నిధులు వస్తాయి, ఇక్కడ ఉన్న నిధి మనది మిగులు రాష్ట్రం యాక్చువల్గా. కానీ మిగులు రాష్ట్రం, నేను ఇప్పుడు రాజకీయాలు ఎక్కువ మాట్లాడాను, కానీ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మలిచారు. ఇప్పుడు మన బీజేపీ పార్టీ వస్తే దీన్ని స్వర్ణ తెలంగాణ, బంగారు తెలంగాణ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఇండికేషన్. మన విద్యావంతులు, మేధావులందరం ఓట్లేస్తే బీజేపీ ఎదుగుదలకి ఇది ఒక పునాది అవుతుంది. రేపు ఆ ట్రెండ్ డెవలప్ అవుతుంది, వాతావరణం డెవలప్ అవుతుంది. మన రాజకీయాలను అన్నిటి కూడా విద్యావంతులు, మేధావులు దీన్ని అనుకూలంగా తిప్పుకొని మనం ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు సూచికగా ముందుకు దూసుకెళ్తుంది. కానీ అమాయకులైనటువంటి ప్రజలందరూ, యువత అంతా గ్రామాల లోపల ఈరోజు చదువుకున్నారు. ప్రతి ఇంట్లో డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు మన పల్లెటూళ్ళ దాకా విస్తరించిన విద్య. కాబట్టి అనేక పోరాటాలు చేసి గతంలో హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పెట్టడం వల్ల ప్రతి పేదవాడు, గుడిసెలో పుట్టినోడు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ విధంగా చాలా పరివర్తన ఇక్కడ వస్తుంది. ఈ పరివర్తన మనం రాజకీయాల్లో మారిస్తే తెలంగాణ ఒక్కసారి బీజేపీ వైపు దృష్టి పెడితే ఇంకా మన రాష్ట్రం బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి టీచర్లు, పట్టభద్రులు, విద్యావంతులు అందరూ ప్రలోభాలకు, చిన్న చిన్న ఆశలకు లొంగకుండా ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి, మంచి రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవడానికి బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలి.
అందుకు పట్టభద్రుల నియోజకవర్గం కరీంనగర్, మెదక్, హైదరాబాద్లో చిన్న మైల్ అంజిరెడ్డి గారికి, అదేవిధంగా టీచర్స్ దానికి మల్కా కొమరయ్య, ఆయన మంచి విద్యావంతుడు, అదేవిధంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి నరోత్తమ్ రెడ్డి గారిని, ఇంకా బీజేపీ తరపున ఉన్నటువంటి అభ్యర్థులందరినీ ఒక పార్టీకి వ్యవస్థ లోపల యుద్ధంకి వచ్చినప్పుడు అందులో గెలుపు ప్రధానంగా ఉండాలి. అంతేగాని నాకు ఆయన మంచిగా టీ ఇచ్చిండు, మర్యాద చేసిండు అనేది కాదు. కాబట్టి మనమందరం బీజేపీ పార్టీ ఒక దేశ సమగ్రతకు, సామాజిక సామరస్యానికి, వ్యవస్థ నిర్మాణానికి, మన సనాతన సాంప్రదాయానికి, తల్లి లాంటి హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటిది. అంతేకాదు ఒక గొప్ప నాయకుడు మనకు ప్రధానమంత్రి ఉన్నాడు, అక్కడ వ్యవస్థ నిర్మిస్తుడు. ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి భారతదేశానికి ఒక పవిత్రమైనటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మించాలని కంకణబద్ధుడై దూసుకెళ్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మనం ఆశీర్వదించాలి, సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఈ ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి, పైగా యువత, విద్యార్థులు, ఈ భారతదేశం ఎవరిది? ఏ రాజకీయ నాయకుడిదే కాదు, మనందరి భవిష్యత్తుని, మన ముందు తరాల భవిష్యత్తుని. మనం అగ్రదేశంగా అమెరికాని చెప్పుకుంటాం, జపాన్ చెప్పుకుంటాం, అది కాదు. భవిష్యత్తులో భారతదేశాన్ని చెప్పుకునే రోజు మోడీ హయాంలో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మోడీ నాయకత్వాన్ని, పవిత్రమైనటువంటి భారతీయ జనతా పార్టీని మద్దతుగా మీరందరూ ప్రలోభాలకు లొంగకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఓట్లేసి గెలిపించినట్లయితే స్వర్ణ తెలంగాణ, బంగారు తెలంగాణగా రూపొందడానికి పునాదులు ఏర్పడతాయి. మన ఉదాసీనత, మన నిర్లక్ష్యం మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుంది. కాబట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మన ముంగటిన మంచి రాష్ట్రాన్ని పెద్ద గొప్ప రాష్ట్రంగా మార్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణకు డెవలప్మెంట్కు ఒక పునాది ఏర్పడుతుందని, దానికోసం మీరు ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా ఉండకుండా ఖచ్చితంగా బీజేపీని గెలిపించడానికి కృషి చేయాలని యువత, అనేక మంది యువకులు, విద్యార్థులు మీరందరూ చాలామంది మీ జాబులు రావడానికి, టీచర్ జాబులు రావడానికి, ఉద్యోగాలు రావడానికి అనేక పోరాటాలు మీతో కలిసి పనిచేశాం. మీరందరూ నాతో కలిసి ఉద్యమాలు చేశారు. నేను, నా విఠల్ గారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఉద్యమాలు చేసినాం. కాబట్టి మీరందరూ కంకణబద్ధులై బీజేపీని గెలిపిస్తే ఒక కొత్త రాజకీయ పరివర్తనకు పునాది వేయాలని చెప్పి యువకులకు, విద్యార్థులకు, పట్టభద్రులకు, టీచర్లందరూ మీరందరూ కృషి చేయాలని చెప్పి, ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా ఒక పరివర్తన కోసం, మంచి రాజకీయాల కోసం మీరు అందరూ ముందుకు దూసుకురావాలని కోరుకుంటూ, ఇండివిజువల్స్ మీద ప్రేమ అది కుదరది. ఒక మేజర్ పార్టీ, దేశ భద్రత, మన యొక్క భవిష్యత్తు బీజేపీ పార్టీ రక్షిస్తుంది. కాబట్టి మీరు అందరూ బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. బీజేపీ పార్టీ ఇంతకుముందులో చెప్పిన ఒక బీసీని ప్రధానమంత్రి చేసిందని. రెండవది డైవర్ట్ పాలిటిక్స్ ముఖ్యమంత్రి గారు ఎక్కువ చేస్తాడు. రాజ్యాంగంలోని 242 D6 ప్రకారము రాజ్యాంగం ఏమిచ్చింది? పంచాయతీరాజ్, లోకల్ బాడీ, స్థానిక సంస్థల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వమే డిసైడ్ చేయవచ్చు అని ఇచ్చింది. అట్లాంటిది చదివి దానికోసం రచించుకోవాలి. ఎవరైనా కేసు వేస్తే బలమైన అడ్వకేట్ అని పెట్టి సుప్రీంకోర్టులో పెడితే గెలుస్తుంది. కాబట్టి తప్పనిసరి ఇది రాజ్యాంగం రాష్ట్రాలకే అధికారం ఇచ్చింది. విద్యా ఉద్యోగాల విషయంలో వేరే విషయం, స్థానిక సంస్థల విషయంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్రాలకే అధికారం ఇచ్చింది. రాజ్యాంగంలోని 242 ఆర్టికల్ D6 ప్రకారం ఏమని ఉంది రాజ్యాంగంలో? స్థానిక సంస్థల రిజర్వేషన్లను బీసీలకు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నామని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది పవర్. ఏదన్నా ప్రాబ్లం వస్తే అప్పుడు ఆలోచించవచ్చు. కానీ ఏం రాకముందే కేంద్రం మీద నెట్టి బుర్ర చల్లుతామంటే బాగుండదు కదా. నువ్వు అందులో ఉన్నదైతే స్టడీ చేసి ముందుకు పెంచు, చట్టం చేయి, ఇంప్లిమెంట్ చేయి, నోటిఫికేషన్ ఇవ్వు. కాకపోతే అప్పుడు ఆలోచిస్తాం. ఏది
అది ఆలోచిస్తున్నారు అందరూ మేధావులతోటి దేశ సమగ్రత. కానీ ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి సోషియో ఎకనామిక్ అని సర్వే చేసింది, ఎందుకు ప్రకటించలేకపోయింది? 7,000 కోట్లు ఖర్చు పెట్టినాం కదా, ఎందుకు ప్రకటించలేదు? గజిబిజి ఉన్నది, దీన్ని లెక్కలు రాదని అనేక మంది గణాంకవేత్తలను అనేక మంది శాస్త్రవేత్తలను పెట్టించి 6 నెలలు ఢిల్లీలో కష్టపడ్డారు. ఎందుకు ప్రకటించలేకపోయారు? ఎందుకు దాన్ని చట్టబద్ధం చేయలేకపోయారు? అటువంటి అంశాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. పైగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఆలోచన చేశారు, వాళ్ళు కూడా రికమెండ్ చేశారు. ఇది అంతర్గత వ్యవహారం, పార్టీలో చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ కులగణనను ప్రభుత్వం సమర్థించుకుంటుంది. యాక్చువల్గా రాష్ట్ర జనాభా ఎంత ఉంది? 4 కోట్లకు పైగా ఉంది. ఎట్లా 3 పద్ధతులు ఉన్నాయి మీకు లెక్కలు చేయడానికి. రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నాను. ఒకటి ఓటర్ లిస్టు. ఓటర్ లిస్ట్ ప్రకారం 3,55 లక్షలు ఉన్నారు. విద్యార్థులు ఓటు లేనటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ దాకా ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ నుంచి 67 లక్షలు ఉన్నారు. ఇవి వాళ్ళు 2 కలిపితే ఇంకా చిన్నపిల్లలు ఉంటారు. డెత్ రేట్లు అన్నీ చూస్తే ఎట్టి పరిస్థితుల్లో 4 కోట్ల మీద ఉన్నారు. ఇక ఆధార్ కార్డు ప్రకారం చూస్తే అట్లా కూడా ఆధార్ 2022కు 3,80,00,000 మంది ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఇంకో 20 లక్షలు పెట్టుకుంటే 4 కోట్ల పైగా. గ్రోత్ రేట్, పాపులేషన్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే కూడా 4 కోట్లు దాటుతుంది. వీళ్ళు తీస్తే లెక్కలు ఎంత ఉన్నాయి? 3,55 లక్షలు, 45 లక్షలు షార్టేజ్ చూపెడుతుంది. మీ లెక్కలనే ప్రభుత్వాల లెక్కల ప్రకారమే తప్పు కనిపిస్తుంది. దానిది మీరు రెండవది లెక్కలు తీసేటప్పుడు ప్రభుత్వం అనుసరించిన విధానం పర్ఫెక్ట్గా లేదు. మొత్తం గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ ప్రచార అస్త్రాలను వాళ్ళు సంధించలేదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వినియోగించలేదు. కరపత్రాలు లేదు, పేపర్లు సరిగ్గా ఇవ్వలేదు. రెండవది దాని లోపల వాళ్ళ బుద్ధి కనిపిస్తుంది. 77 ప్రశ్నలు వేసారు. ఎందుకు? ఆదాయం ఎంత, బ్యాంక్ అకౌంట్లు ఎంత, ఇంకా రకరకాల ప్రశ్నలు వేసి ప్రజలను భయపెట్టారు జనాభా లెక్కలు రాకుండా. అది నీకు అవసరమేముంది? నీకు కావాల్సింది కులము, జనాభా. అవి 2 లెక్క పెట్టకుండా ఈ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, కారు ఉందా, ఎంతమంది పెళ్ళారు, ఎంతమంది పిల్లలు, ఇవన్నీ అవసరమా వీళ్ళకు? ఇవన్నీ పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ భయభ్రాంతులతో వాళ్ళు ఏమనుకున్నారు? మొత్తం లెక్కలు చెప్తే మాకు ఇవన్నీ ప్రభుత్వంతో భవిష్యత్తు లోపల రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ స్కీమ్లు మాకు రావు అని చెప్పి చాలామంది తాళాలు వేసిపోయారు. వాళ్ళ లెక్కలే చెప్పలేదు. దీన్ని అందుకే ప్రభుత్వం అనుసరించిన విధానం మంచిగా లేదు, ఆ ప్రక్రియ మంచిగా లేదు. దానికోసం మేము ప్రభుత్వానికి బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టినప్పుడల్లా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాము. రెండవది ప్రభుత్వం కూడా నువ్వు 5-6 అడగకుండా 77, కేంద్ర ప్రభుత్వం అడిగే దానిలో కూడా 75 లేవు, 32 ఉన్నాయి వాళ్ళవి. వీళ్ళకి ఎందుకు ఇవన్నీ? కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ ప్రక్రియ లోపల జనాభా లెక్కలు చేసేటటువంటి లెక్కల లోపలనే, విధాన ప్రక్రియ లోపలనే తప్పు ఉంది. అందుకే ప్రభుత్వం రెండవసారి ప్రభుత్వం బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టింది. అప్పుడు కూడా చెప్పినాం, మీరు ఇట్లా కాదు, సర్వే చేస్తే ఆన్లైన్లో లేకపోతే టోల్ ఫ్రీలో అరే మీ ఇంటికి వస్తేనే జవాబు చెప్పినోడు మీకు వచ్చి బొట్టు పెట్టి మా దగ్గర ఇంత జనాభా ఉన్నదని చెప్తాడా? చెప్పాడు. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ రీసర్వే లోపల కూడా ఇంటింటికి వెళ్ళి ఏ లోపాలు ఉన్నాయో అందరి నిపుణుల అభిప్రాయాలు తీసుకొని చేస్తే బాగుండేది. దీని విషయం లోపల పాజిటివ్గా తీసుకోవాలి. ఇది ఏదో రాజకీయ కోణంలో కాదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధితోటి ఈ లోపాలను ఒక్కరిది కాదు అందరి అభిప్రాయాలు తీసుకో, ప్రొఫెసర్లు మేధావులు తీసుకొని ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఏ విధంగా పొరపాట్లు జరుగుతున్నాయి, దీన్ని ఎట్లా సరిచేయాలనేది ఆలోచించి చేస్తే బాగుంటుంది. మేము స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంటాం కాదు. ఒక 5 కోట్ల పథకం ప్రారంభించడానికి అన్ని పేపర్లలో నువ్వు యాడ్స్ ఇస్తావు, ₹1,00,00,000 పెట్టి. మరి ఇంత మంచి గొప్ప పథకానికి సేకరించేటప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? టీవీలల్లా, పేపర్లల్లా, ఇంకా రకరకాల పద్ధతులు. మీకు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంది, దాని ద్వారా గ్రామాలలో డప్పులు కొట్టడం, దండోర వేయడం, ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? మీరు అనుసరించిన విధానం లోపలనే లోపభూయిష్టంగా ఉంది.
కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధి లేననేది కనిపిస్తుంది. నేను చెప్పుడు కాదు, కనిపించేది అంశం, నిజమని. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి లోపాలను సర్దిద్దితే స్వాగతిస్తాం.